ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నా. సమయంలో కొన్ని నిమిషాలు మీతో కలిసి దేవుడు వాక్యముని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. మీరందరూ బాగున్నారు కదా? అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క విలువైన ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. లేదా కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సమయంలో కొన్ని నిమిషాలు ప్రభు వాక్యమును ధ్యానించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథమును తెరిచినట్టయితే కనుక కీర్తనలు 28వ కీర్తన 7వ చరణము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనక నాకు సహాయము కలుగును. ఆమేన్. ప్రతి ఒక్కరూ కూడా సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి నేను ఉన్నాను అని ఎవరైనా చెప్పచ్చు. నేను మీకు సహాయం చేస్తాను అని మీకు ఎవరైనా మాట ఇవ్వచ్చు. కానీ ఆ సమయం వచ్చినప్పటికీ వారు మాట తప్పచ్చు. కానీ మీ హృదయంలో ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే గనక ప్రభు ఎప్పుడు కూడా మీకు సహాయకుడిగా ఉంటాడు. ఇంకా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను ఉండలేను, నా వల్ల అవ్వదు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీ హృదయంలో ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే గనక ప్రభు ఎల్లవేళలా మీకు సహాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ నమ్మిక ఉంచడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? నిజముగా మీ హృదయంలో నమ్మిక ఉంచితే గనక ఆయన యొద్ద నుండి సహాయమును పొందుకోవడానికి మీరు అర్హులు అని ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే కనుక ఆ రోజు మనం చూసినట్టయితే కనుక పుట్టినది మొదలుకొని ఒక వ్యక్తి దేవాలయము యొక్క ద్వారము యొద్ద అతడు కూర్చోబెడుతూ ఉన్నారు అనేకులు. కానీ ఎప్పుడైతే ప్రతిరోజు కూడా కొంతమంది సహాయముతోటి ఆ వ్యక్తి దేవాలయంలో కూర్చోబెడుతున్నారో అతడు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా అతన్ని చూస్తున్నప్పుడు ఇతడు దేవుని యొద్దకు వస్తున్నాడు, దేవుడు మందిరం బయట ఇతడు భిక్షం అడుగుతున్నాడని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ అతడు అక్కడ కూర్చొని దేవుడు వాక్యం వింటున్నాడు, దేవుడి యందు అతడు విశ్వాసం ఉంచుతున్నాడు. అతనికి సహాయం కలుగుద్ది, అతడు సహాయం పొందుకుంటారని ఎవ్వరూ ఎన్నరూ కూడా ఊహించలేదు. ఖచ్చితంగా నీ జీవితంలో జరగదు, ఇది అవ్వదు అన్న కార్యమును, నువ్వు కలలోని కూడా ఊహించలేని కార్యమును ప్రభు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ వాక్కు అతడిలోకి వెళ్ళినదో, ఇంచుమించు అతడు 47 సంవత్సరముల కంటే పై వయసు కలిగిన వాడే. ఆ ప్రభు ఒక వాక్కు వలన అతడు స్వస్థత పొందాడు. ఆమె అక్కడున్న దేవుని సేవకులు ఏమంటారంటే, ఇది మా యొక్క శక్తి వలన జరిగినది కాదు, మా యొక్క బలము వలన జరిగినది కాదు. ఎందుకు మీరందరూ మా వైపు తేరు చూచుతున్నారు? ఇది దేవుని శక్తి వలన మాత్రమే జరిగింది. ఆమె మీ జీవితంలో మీరు అవ్వదు, ఇది జరగదు, నా భర్త మారడు, నా కుమారుడు మారరు అని మీరు అనుకుంటున్నారేమో. ప్రభు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కేవలం మీరు ఆయన యందు పూర్ణ విశ్వాసం ఉంచగలిగితే గనక ఆయన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే కనుక కేవలం మీ హృదయంలో ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే కనుక ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువారు ఆ వ్యక్తి జీవితంలో ఎట్లాగైతే స్వస్థత కలగజేశారో మీ జీవితంలో కూడా ఏ కార్యం అయితే జరగదనుకుంటున్నారో దేవుడు దాన్ని చేస్తాడు. ఇది ఇంకా జరగదు అనుకున్న దాన్ని ఖచ్చితంగా జరిగేలాగా ప్రభు వారి కార్యం చేస్తారు. అనేకులు దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు, ఆయన నామాన్ని మహిమపరుస్తారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.